నాకైతే 91లో 91లో వచ్చిన రైట్స్, నేను కదలకుండా ఉన్నాను చూసారా ఇంతసేపు 1 అవర్ పైన. సో 91లో వచ్చిన మోకాలు నొప్పి ఇప్పటివరకు మళ్ళా లేదు. దానికి శ్రీనివాస్ అనే గొప్ప డాక్టరు బెంగళూరులో ఉంటారు, వెరీ ఎథికల్ డాక్టర్, ఎక్స్రే కూడా వద్దంటాడు ఆయన. 2 ఎక్సర్సైజ్లు చెప్పినాడు. ఈ 30 నుంచి 100 మందిని పిలిచిపోయినా. స్పాండిలైటిస్కి 3 ఎక్సర్సైజులు, అంటే కాలర్ వేస్తాం కదా అది పోయేదానికి. అంటే ఆ స్పాండిలైటిస్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి వచ్చి భుజం నొప్పి వస్తుంది, ఒకటి వచ్చి బ్యాక్ పెయిన్ వస్తుంది, హెడ్ తలనొప్పి వస్తుంది, వీపు నొప్పి కూడా పైన రావచ్చు. ఇంకొంచెం కింద ప్రాబ్లం అయితే నడుము నొప్పి, చాలామందికి లోయర్ బ్యాక్ పెయిన్, దానికంతా ఇది అది. 2-3 సార్లు డాక్టర్ దగ్గర పోతే స్పైనల్ ఆపరేషన్ చేసుకుంటే బాగుంటుంది, అయిపోయింది. ఒకసారి స్పైనల్ ఆపరేషన్ చేసుకుంటే అయిపోయింది, బెంచ్కి అయిపోతావు కదా. ఇంకా కిందకు వస్తే నీస్కి 2 ఎక్సర్సైజులు, అంటే మొత్తం 7 ఎక్సర్సైజుల్లో మీ బాడీకి ఫ్రేమ్ కావాల్సిన ఎక్సర్సైజ్ అని చెప్పినాడు ఆ మహానుభావుడు. అది అదే వీళ్ళు ఎస్టీవీ వాళ్ళు షూట్ చేసి ప్రకృతిలోకి వచ్చి షూట్ చేసి అది పెట్టింటే 6 లక్షల మంది చూసినారు ఇప్పటికి. ఈ 5 మంత్స్లో 100 మంది ఫోన్లు చేసి అది హార్ట్ఫుల్నెస్ రామచంద్ర మిషన్, ఆమె ఫోన్ చేసి 15 ఏళ్ళు నడుము నొప్పి నాకు 3 డేస్లో పోయింది, నెల్లూరు నుంచి ఫోన్ చేసింది ఆమె. మీరు పర్మిషన్ ఇస్తే మాది 169 దేశాల్లో అన్నీ మేము దాన్ని లాంగ్వేజ్లో ప్రమోట్ చేయాలనుకుంటాను. పర్మిషన్ ఇప్పుడే ఇచ్చేసిన, మళ్ళీ నాకు ఫోన్ చేసే అవసరమేలే, నా పేరు కూడా చెప్పనక్కర్లే, అందరికీ చెప్పాను ప్రపంచం ఇదేం పేటెంట్ కాదు అని చెప్పేసి. అంటే సింపుల్గా మనకు సొల్యూషన్ వచ్చేటివన్నిటికీ కాంప్లికేట్ చేసి ఈ మాత్రలు ఆ మాత్రలు కషాయాలు తాగితే నడుము పోతుందమ్మా. ఆడ మధ్యలో వెన్నుపూస జాయింట్లో అరిగో ఇదో అయ్యో కంప్రెస్ అయ్యో పడి ఉంటాయి. దానికి స్ట్రెయిన్ తగ్గించాలంటే చుట్టుపక్కల ఉండే లెగమెంట్స్, చుట్టుపక్కల ఉండే మజిల్స్ని మొత్తం ఫ్రేమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఎక్సర్సైజులు చేయాలా, రైట్ ఫుడ్ తినాలా, కషాయాలు తాగండి. నడుము నొప్పికి ఏం కషాయము అంటే ఈ కషాయాలు తాగేస్తే నడుము, మీరు మటన్ బిర్యానీ 2 కేజీలు పెప్సీలు కుర్కురీలు తిని కషాయం తాగేస్తే ప్రాబ్లం ఎట్టపోతుంది, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? వైజ్గా ఉండాలి కదా మనం అడిగే క్వశ్చన్లు. ఎప్పుడైతే వైజ్గా ఉంటాం మీకే సొల్యూషన్ తెలుగుతుంది. సో మేము చెప్పేదాంట్లో ఎంత ట్రూత్ ఉంది, ఎంత చేయగలమని కూడా మీరే అన్నీ ఫాలో కాకూడదు, మీరే మీ విషయానికి ఆలోచించాలి. ఈ ఎక్సర్సైజ్లు మీరు సయాటికా, ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ సయాటికా లోయర్ బ్యాక్ పెయిన్ అని కొడితే వస్తుంది. అది మీరు అందరూ చేసేయండి. అంటే నొప్పులు ఉండే వాళ్ళు చేస్తే నొప్పులు పోతాయి, నొప్పులు లేని వాళ్ళు చేస్తే నొప్పులు రాకుండా ఉంటాయి. వచ్చినాక ఎందుకు పోవాలా, ముందే చేసుకోండి. ఇవన్నీ చేస్తే ఎవరికి ప్రాబ్లము? హాస్పిటల్ డాక్టర్లకి ప్రాబ్లం, మీ అందరికీ ఏం ప్రాబ్లంలే. ఇది నేను చెప్తా ఉండేది కూడా నేను కనిపెట్టింది ఏం కాదు. గొప్ప ఆర్థోపెడిక్ డాక్టర్, బెంగళూరు నంబర్ 1 డాక్టర్ శ్రీనివాస్ ఆయన చెప్పింది ఎక్సైలే చెప్పిన. సో ప్రజలకి ఇంత ఈజీగా చిటికలో హెల్త్ వచ్చేదానికి అట్లా కాదరవల్లి గారు, అట్లా సుభాష్ పాలేకర్, అట్లా ఫుకువో ఖాను, అట్లా చౌహాన్ క్యూను మహానుభావులందరూ ఓపెన్గా చెప్తా ఉండరు. ఇప్పుడు మనకు చెప్పే వాళ్ళు ఉండరు సోషల్ మీడియాలో అందరికీ. ఇప్పుడు మీరందరూ యూట్యూబ్లో కొడితే ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ చూసి మీ స్కూళ్ళలో మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు ఎట్లన్నా ఇట్లా కలిసినారనుకోండి, వాళ్ళందరి దగ్గర ఇవన్నీ ప్రమోట్ చేసి పెళ్ళికి పోయినా, చావులకు పోయినా, తద్దినాలకు పోయినా ఇవే మాట్లాడాలి. ఎట్లుంది శారీ, ఏడుకున్నావు, నగలు, ఇది కాదు మాట్లాడాల్సిందే. మన ఛాన్స్ దొరికితే అసలు 5 మంది దొరికినా అనుకో వేసి బచ్చడు కొట్టాలా, ఏం తింటాడో ఏమి, అది ఎప్పుడు కొట్టచ్చు? మీరు ఫాలో అయ్యి మీరు ఎనర్జెటిక్గా ఉంటే చేయొచ్చు. అది మనం ఒక జీవన విధానంలో బాగా చేసుకోవాలి. ఒక బుద్ధుడు పుట్టినాడు అప్పుడు. ఇప్పుడు మీరందరూ బుద్ధులు అయితే తప్ప, ఆ బుద్ధిని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప ఈ ప్రపంచాన్ని మార్చలేము. చాలా కష్టపడాలి మీరందరూ. అది ఒక మీరందరూ ఏమన్నా అనుకొని ఎక్సెంట్రిక్ అనుకొని, వీడు పిచ్చోడు అనుకొని, ఏంది ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడతాడు అనుకొని, ఆడంతా పిల్లలు అవన్నీ మాట్లాడదని మీ భార్య చెప్పినా, మీ భర్త చెప్పినా, మీ పాటి మీరు ఇదే మాట్లాడండి, ఏవి లెక్క చేయదు. ఒక ట్రూత్ మీద మాట్లాడేదానికి స్ట్రెంగ్త్ రావాలి. మీరు కూడా అంతే, బర్త్డేలు గిర్తలేదంతా ఇవన్నీ వద్దు అని ముందుగానే ప్లాన్ చేయాలి. యాడ ఫ్రూట్స్ తెచ్చుకోవాలా, ఎట్లా చేయాలనేది మొత్తం అంతా ప్లాన్ చేయండి. లేదా ఒక చెరువు క్లీనింగ్ పోండి, లేదా ఒక నది క్లీనింగ్ పోండి. ఏదో ఒకటి నేచర్ కనెక్ట్ అయ్యిండే దాన్ని చేసి ఆరోగ్యంగా రూఫ్ టాప్ గార్డెన్ వేసుకోండి. కిచెన్ వేస్ట్ కన్వర్షన్ ఇంకోటి వస్తుంది ప్రకృతి వనంలో. అంటే మీ కిచెన్ వేస్ట్ని మీరే ఎరువుని చేసుకొని ప్లాస్టిక్ను సపరేట్ చేసేస్తే అద్భుతంగా మీ కిచెన్ వేస్ట్ను మీరే ఎరువు చేసుకొని మీరు కూరగాయలు పండించుకోవచ్చు. మీకు లేకపోతే మీ అపార్ట్మెంట్లో మొక్కలకి వేయచ్చు, లేదా మీ ఫ్రెండ్స్కైనా వేయచ్చు. దానికి IMO 3 ఇండిజినియస్ మైక్రో ఆర్గానిజం 3 అనేది డాక్టర్ చౌహాన్ క్యో అని సౌత్ కొరియా నుంచి వచ్చి ఒక పెద్ద 85 ఏళ్ళ ఆయన మాకు తిరుపతిలో ఇవన్నీ చెప్పేసిపోయినాడు. దాంట్లో బియ్యం కడిగిన నీళ్లు పచ్చిపాలతో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేసి దాన్ని అన్నం ఉడకబెట్టి దానిపైన బూజు వచ్చే వరకు పెట్టి దాంట్లో బెల్లము ఇవన్నీ కలిపి దాన్ని తౌడులో మల్టిప్లై చేసి న్యాచురల్ బ్యాక్టీరియా అది నోట్లో కూడా వేసుకోవచ్చు మనం, తప్పులేదు. సో దాన్ని రోజు మనము ఇంట్లో వచ్చిండే కిచెన్ వేస్ట్, ఫ్రూట్ వేస్ట్, బయోడిగ్రేడబుల్ ఏదైనా దాంట్లో వేసి కొంచెం పొడి చల్లుతాం.
అది అద్భుతంగా వాసనే ఉండదు. మామూలుగా ఏదైనా ఇంట్లో పాచికంపు కుడుతుంది కదా, ఇది ఎన్ని రోజులు 40 రోజులు పెట్టుకోండి పాచికంపే ఉండదు. దాని కింద ఆ ఊజ్ అంతా, ఆ బ్యాక్టీరియా అంతా తినేసి వదిలేసిన ఊజ్ అంతా లిక్విడ్ వస్తుంది, అది కూడా వాసన ఉండదు. అది బొద్దింకలన్నీ సింక్కి పోస్తే పారిపోతాయి. 2 మూతలు 1 లీటర్ నీళ్ళు వేసి మొక్కలకు కొడితే మంచి టానిక్ అది కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా నెంబర్ నోట్ చేసుకొని మళ్ళీ చెప్పండి, నేను కనెక్ట్ చేస్తాను. మీరు ప్రకృతిలో కూడా వచ్చి 1 or 2 days ఉండి ఇవన్నీ మీరు